మిథున రాశి వారికి జూన్ నెలలో పి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని అయితే చూడండి. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అసలు మిథున రాశి వారికి ఏం జరగబోతుంది, వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఎటువంటి కష్టాలు అనేవి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఆ కష్టాల బారిన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే కుటుంబంలో ఎటువంటి సమస్యలు అనేవి మీకు రాబోతున్నాయి, ఆ సమస్యలను మీకు దూరం చేయాలి అంటే ఎటువంటి నియమాలను పాటించాలి, అసలు వి అనే అక్షరం ఉన్న వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, తన ద్వారా నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, ఇటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీ అదృష్టమేనండి. ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మిథున రాశి వారిని ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే కొన్ని చేతికి అందినట్లే అంది చేజారిపోతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరు మన అని చెప్పి అనుకుంటున్నామో అటువంటి వారే శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అలాగే ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు తెలుసుకోలేనటువంటి ఒక సందిగ్ధంలో పడిపోయినటువంటి మానసిక స్థితిని గమనిస్తూ ఉన్నాం. అలాగే ఏం చేయాలి అన్నా కానీ ఎక్కువ కష్టపడాలి కదా అని చెప్పి అది నేను చేయగలనా చేయలేనా, ఇది ఒక అడుగు ముందుకు వేస్తే ఏంటో ఒక అడుగు వెనక వేస్తే ఏంటో, అసలు ఇలా జరగబోతోంది అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచనలతోటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కటే మాట, మిథున రాశి వారు టోటల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే కనుక ఆర్థికంగా కొంచెం దెబ్బతింటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే నాకు పర్లేదు మంచిగానే ఉంది అని చెప్పి అనుకున్నటువంటివి చేజారిపోవడం వల్ల కొంచెం మానసిక ఆనందాన్ని కోల్పోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మిథున రాశి వారికి మొదటి నుంచి కూడా కష్టాలు ఎక్కువ, కన్నీరు ఎక్కువ. అలాగే చేయాలి అనుకున్న పని కోసం ఎంత కష్టమైనా పడతారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత ఆలోచన అయినా కానీ చేస్తారు. దానికోసం రాత్రింబగళ్ళు కూడా అసలు టైం కూడా చూసుకోకుండా తిండి తిప్పలు లేకుండా ఒకటి అనుకున్నామంటే అది పూర్తయిపోయేంత వరకు నిద్రపోనటువంటి పట్టుదల కలిగిన వారు. కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం ఇప్పుడు వ్యతిరేక స్థితిలో నడవడం వల్ల కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ప్రస్తుత సమయంలో మీకు మనోధైర్యం అనేది ఎక్కువగా ఉండాలి. కొంచెం ఓర్పు సహనం అనేది కూడా ఎక్కువగా ఉండాలి. కొంచెం తెలివితేటలు అనేవి కూడా ఉపయోగించుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ మిథున రాశి వారికి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే తెలివితేటలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి వాడాల్సిన సందర్భంలో కరెక్ట్గా వాడుకోగలిగి మీ యొక్క మానసిక సంతోషాన్ని దెబ్బతీయనీయకుండా, భయపడకుండా, ఎవరికింత లొంగకుండా తగ్గకుండా, అలాగే ఏది ఏమైనా కూడా నేను తట్టుకొని నిలబడగలను అనేటటువంటి ఒక ధైర్యం అనేది ధైర్యలక్ష్మి అంటారు కదా, ఒక ధైర్యం అనేది మీకు ఉండాలి అన్నమాట. అది ఒక్కటి కనుక మీలో ఉంటే మీకు వచ్చిన సమస్యలు అనేవి వెంటనే వెళ్ళిపోతాయి. ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతాయి. ఆ ఒక్క విషయాన్ని అయితే తెలుసుకోండి. ఆదాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, వ్యయం అనేది కొంచెం ఎక్కువగా అవ్వబోతుంది. ఈ ఖర్చుల విషయంలో కూడా కొంచెం మానసిక స్థితిని బలంగా ఉంచుకోండి. చూసిందల్లా కొనేసేయడం అంటే చూసిన వస్తువు వల్ల కావాలి అనిపించడం, అలాగే చూసింది ఇప్పుడు ఇది కొనకపోతే ఎట్లా, ఇది నాకు అవసరం కదా అని చెప్పి అవసరం లేని దాని గురించి కూడా ఆలోచిస్తూ అది కొనడం కోసం పాకులాడడం, అలాగే ఎక్కువగా బట్టల మీద ఖర్చులు పెడుతూ ఉండడం, ఎక్కువగా ఆడవాళ్ళు అయితే కనుక కొంచెం బ్యూటీ మీద ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం. ఇప్పుడు అందులో పెళ్ళిళ్ళ సీజన్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం చీరల మీద ఎక్కువగా బట్టలు అంటే కుట్టుకుళ్ళ మీద మిషన్లకి వర్కర్లకి ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటి మీద ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్క థాట్ అనేది మనసులో ఉండాలి. ఒక పని మనం చేస్తున్నాము అంటే కనుక ఆ పని పక్కవాడు చూసి ఆ పక్కవాడి మీద మేము బెటర్గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. అనిపించడంలో తప్పులేదు, ఆశలు కూడా తప్పులేదు. కానీ పక్కవాడు ఏడ్చేంత మంచిగా ఉంటే అంత ఏడుస్తూ ఉంటారు.
ఇప్పుడు జనం కాబట్టి వారి యొక్క ఏడుపుల కోసము, వారి యొక్క గొప్పల కోసము, లేదంటే ఇది నా యొక్క పరిస్థితి, ఇది నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి మనం చూపించుకోవడం కోసము మనం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది నిజంగా పిచ్చి పని అవుతుంది. ఇవాల్టి రోజున చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి విపరీతంగా వాడుకుంటూ పోతే రేపటి రోజున, లేని రోజున అదే రూపాయి మనకి ఎవ్వరు కూడా ఇవ్వరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు ఈ సంవత్సరంలో ఆదాయం చాలా తక్కువగా ఉండబోతుంది. ఖర్చులు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎక్స్ట్రా ఖర్చులు, బట్టలు మితిమించి కొనేస్తూ ఉంటారు. అలాగే మిషన్ కుట్టుగుల దగ్గర మితిమించి ఇస్తూ ఉంటారు. అలాగే కొంచెం ఇంట్లో అందాన్ని పెంచడం కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపించి అందం పెంచే సామాగ్రిని కొంటూ ఉంటారు. ఇంటి అందాన్ని పెంచే సామాగ్రి ఇక వేరేవి ఒకటని కాదు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళ కంటే ఆడవాళ్ళు చేసేవి కొన్ని ఉంటాయి, మగవాళ్ళ కంటే మగవాళ్ళు చేసేవి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారిలో పెళ్ళిళ్ళు చేసుకునే అబ్బాయిలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలు కూడా ఉంటారు. ఏది ఏమైనా ఆ టైంకి జీవితంలో ఇది ఒక్కసారే కదా, మంచిగా చేసుకోవాలి, గ్రాండ్గా చేసుకోవాలి, పద్ధతిగా చేసుకోవాలి, ఎంతైనా పర్లేదు, ఇది జీవితంలో ఒక్కసారి వచ్చేదని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కానీ అవతల తిని వెళ్ళిపోయి ఒక్కసారి చెప్పుకుంటారు, రెండో రోజు మర్చిపోతారని చెప్పి తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి కాస్తంత చూసుకుని ఖర్చులు అనేవి చేసి చూసుకుంటే ఈ యొక్క సంవత్సరంలో మీకు డబ్బుల చేతిలో నిల్వ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయం గురించి మీరు సీరియస్గా ఆలోచించుకుంటే మీకు చాలా అంటే చాలా మంచిది. ఇక రెండవది మీ యొక్క పని. మీ పని ఏదైతే ఉందో చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా చేస్తున్నది కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఏంటి అంటే కనుక మీరు ప్రతిదీ కూడా లైట్ తీసుకుంటారా, ఇదేంటి స్మూత్గా వెళ్ళిపోతుంది, దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. అక్కడ అప్పుడప్పుడు వాటిల్లోనే బ్రేక్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఆ బ్రేక్స్ వచ్చినప్పుడు తట్టుకోగలగాలి. ఇంత కష్టం నేను చేయలేనమ్మా అని చెప్పి అలా అనుకోకూడదు. కష్టపడే దగ్గర కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా వస్తుందండి, కానీ కష్టపడడం మాత్రం మానుకోవద్దు. ఎందుకంటే ఈ కష్టమే మిమ్మల్ని ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో నిల్చోబెడుతుంది అని చెప్పి తెలుసుకోండి. అలా అని చెప్పి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోవద్దు. దేని గురించి కూడా ముందుగా ఆలోచించుకోవద్దు, టెన్షన్ పడద్దు. ఒకవేళ అది మీకు రాదా, మీకు దక్కదా, వదిలేసేయండి, లైట్ తీసుకోండి. ఎందుకంటే ఏది కూడా మీ యొక్క మనశ్శాంతి కంటే, మీరు సంతోషంగా ఉండడం కంటే, మీరు ప్రాణాలతో ఉండడం కంటే ఏది కూడా ఎక్కువ కాదు అనే విషయాన్ని అయితే మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఇక అంతకు మించి వేరే ఆలోచనలు ఎక్కువగా కూడా పెట్టుకోకండి. ఇక అన్నిటికంటే ఇప్పుడు ప్రస్తుతం వి అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇది అని చెప్పేందుకు అన్నాము అంటే, ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక స్త్రీ. ఈ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు, మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు, మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారు, మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు ఉన్న దాన్ని దెబ్బతీయాలి అని చెప్పి చూస్తున్నారు. మీ వాళ్ళని దూరం చేయాలి మీకు అని చెప్పి చూస్తున్నారు. మీ ఇంట్లో గొడవలు తగువులు ఏర్పడాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ అందిన చోటలా అవమానపరచాలి అని చెప్పి చూస్తున్నారు. ఉన్నవి లేనివి 10 మందికి చాడీల రూపంలో చెప్పి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి వల్ల మనం గతంలో చాలా అవమానాలు పడతాం, చాలా నష్టాలు పొందుతాం. మన కళ్ళ ముందే మనల్ని వాడుకొని మళ్ళీ తేలిగ్గా చూసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడాను మనకు తెలుసు కాబట్టి అటువంటి వారితోటి చాలా జాగ్రత్తగా ఉండడం మించి మరొక ఆప్షన్ అయితే లేదు. మీరు ఏది ఏమైనా కానీ చేసేటప్పుడు ఆ యొక్క పాయింట్ గురించి, ఇది నేను చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా, నేను ఈ టైంలో అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా, లేదంటే కనుక ఇక్కడ నేను మాట్లాడితే నా మాట నెగ్గుతుందా లేదా, ఇక్కడ నా మాటకి ఎంత విలువ ఉంటుంది, ఈ మాట నేను ఇప్పుడు మాట్లాడితే నాకు వాల్యూ ఇస్తారా, లేదంటే నా మాట తీసి పడేస్తారా, ఇది ఆలోచించుకొని ఒక మాట మాట్లాడాలి. మన పెద్దలు అదే చెప్తారు, విలువ లేని చోట అనరాదు. మన మాట చెల్లని చోట మన అధికారత్వాన్ని చూపించాలి అనుకోవడం. లీడర్లాగా మనం ఎంత బిహేవ్ చేసినా మనల్ని తొక్కేవాళ్ళు మన పక్కన, మన చుట్టుపక్కల వాళ్ళు 10 మంది ఉంటే మనం ఒక్కళ్ళం ఏం చేయలేం. కాబట్టి అటువంటి దగ్గరికి సైలెంట్గా వెళ్ళడం, సైలెంట్గా వెళ్ళేసి వచ్చేసామా అన్నట్లుగానే ఉండాలన్నమాట. ఈ యొక్క వి అనే స్త్రీ మీద మాత్రం విపరీతంగా పడి ఏడుస్తుందండి. వీరి యొక్క నరదిష్టి కారణంగా కూడా మీకు అందాల్సినవి పొందకుండా, దక్కాల్సినవి దక్కకుండా మీకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉండడం, అలాగే మీ దగ్గర డబ్బు ఆదాయం అనేవి తగ్గిపోవడం, అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, కుటుంబంలో కలహాలు అనేవి వస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వి అనే స్త్రీ ద్వారా జరుగుతూ ఉన్నాయి.
ముఖ్యంగా ఈ యొక్క వి అనే స్త్రీ కన్ను అనేది అంత మంచిది కాదు. ఈ యొక్క వ్యక్తి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవిడ మీ యొక్క కన్ను నుంచి తప్పించుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకోవాలి. సమయాన్ని వారితో అయితే గడపకూడదు. ఎప్పుడైనా కానీ ఏంటి అంటే ఏంటి అన్నట్లుగానే ఒక మాట అనేసేసి వదిలేసేయాలి తప్ప వారి యొక్క మాటలకి ఎప్పుడు కూడా రెస్పాండ్ అయ్యి ఓవర్గా రియాక్ట్ అయిపోయి వారి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ వారు మీ ముందు కేవలం నటన మాత్రమే చేస్తూ ఉంటారు. వారి కడుపులో నుంచి అసలైన ప్రేమ కానీ అసలైన శ్రద్ధ కానీ ఏది కూడా మీకు దక్కదనమాట. వారు బయట వాళ్ళే. మీకు ఎప్పుడైనా కానీ ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క నడవడిక అనేది మార్చుకోండి. వారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ప్రయత్నం అయితే చేయండి. అలాగే చాలా వరకు కూడా మీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. స్త్రీ కారణంగా ఆ స్త్రీ మిమ్మల్ని అనేక రకాలుగా అవమానపరుస్తుంది. ఉన్నవి లేనివి ప్రచారం చేసి 10 మందికి చెప్పి నలుగురి దృష్టిలో మీ మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఆటలు అనేవి దేవుడు ఎప్పుడు ఎలా ఏ విధంగా ఘటించాలో ఆ భగవంతుడికి తెలియంది ఏదీ లేదు కదండి. మనుషులు మనం భగవంతుడు సృష్టించిన మనుషులకి ఇన్ని తెలివితేటలుంటే భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఒక్క కన్నుతోటి ఆయన ఏ మూల ఏది జరుగుతుందో అని చూస్తూ ఉంటారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఫలం అనేది ఖచ్చితంగా వెంటాడుతుంది అనమాట. కాబట్టి ఆ కర్మ అనేది వెంటాడేంత వరకు వేధించేంత వరకు వదిలిపెట్టదు. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో ఆ యొక్క స్త్రీ ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ స్త్రీతోటి మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు చాలా నష్టాలే తప్ప లాభం అనేది మీకు 1% కూడా ఉండదు. కాబట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు మెడికేషన్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని వాటికి సంబంధించి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండడం, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండడం, అవి వేసుకున్నా కూడా నాకు వచ్చింది నయం అవుతుందా లేదా అని చెప్పి బాధపడుతూ ఉండడం, ఆ యొక్క వచ్చిన వ్యాధి గురించి ఆలోచిస్తూ ఉండడం, నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి ఓవర్గా ఆలోచించి మనశ్శాంతిని పక్కన పెట్టేసేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక్కటే తెలుసుకోవాలి, ఏదైనా మన యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం సంతోషంగా ఉన్నాం అంటే నిజంగా మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయడం, మన యొక్క సంతోషాన్ని పాడు చేయడం పక్క వాళ్ళ వల్ల కూడా కాదు. మన యొక్క సంతోషమే మనకి సగం బలం. జబ్బులు వస్తూ ఉంటాయి శరీరం అన్న తర్వాత, కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి తినాలి, అది అరిగేంత వరకు పనులు చేయాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, చెమటలు పట్టించాలి. ఊరికే తిన్నామా పడుకున్నామా లేచామా తెల్లారిద్దా అన్నట్లుగా కాకుండా శరీరాన్ని కష్టపడుతూ తిన్న తిండి అరిగింపు అయ్యేంత వరకు మనం శ్రమ చేస్తూ మళ్ళీ ఆకలైనప్పుడు మాత్రమే తింటూ చక్కగా టైంకి నిద్రపోతూ ఏవి కూడా కష్టాలు మనసులో ఆలోచించకుండా ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వమని చెప్పేసి వదిలేసేసుకొని హ్యాపీగా ఈ నిమిషాన్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకుంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా నడుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి చాలా బాగుంటుందండి. ఎవరెవరో ఎన్నెన్నో చెప్తూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, కానీ మన యొక్క మానసిక స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రతిదీ కూడా మనమే స్వయంగా తెలుసుకోవాలి. ఏం చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇవి కూడా మనకే తెలుస్తాయి. కాబట్టి మనది మనం చూసుకుంటూ ఉండాలి. మీకు శివారాధన అనేది చాలా చక్కగా కలిసి వస్తుంది. మీకు ఉన్నటువంటి నరదిష్టిని పూర్తిగా దూరం చేయడానికి మీరు ప్రతి సోమవారం కనీసం సోమవారం అందరికీ కుదరకపోవచ్చు, కనీసం నెలలో ఒక్క సోమవారం రోజైనా కానీ ఆ యొక్క పరమేశ్వరునికి పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీకు గురుబలం కూడా ఇప్పుడు మంచిగానే ఉంది. ఆ యొక్క గురుబలం ఇంకాస్త పెంచుకోవడానికి, నరదిష్టి తొలగించుకోవడానికి ప్రతి గురువారం కాకపోయినా నెలలో ఒక్క గురువారం అయినా కానీ సాయిబాబా గుడికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి. ఎండు కొబ్బరికాయలు అమ్ముతారు కదండి గుడి ముందు, అది వేసేస్తే సరిపోతుందన్నమాట. అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు అనేవి దూరమై ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు మానసికమైన టెన్షన్, ఆందోళన, యాంగ్జైటీ దడ, ఇంకా వచ్చేసి బీపీ పెరుగుతున్నట్లుగా అనిపించడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి.
కాబట్టి ఈ చిన్న పని బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నుదుటిన సింధూరాన్ని పెట్టుకోండి. అలాగే అమ్మవారి యొక్క కుంకుమను పెట్టుకోండి. ప్రతి శుక్రవారం కుదిరితే అమ్మవారికి కుంకుమతోటి అభిషేకం చేసుకోండి. నిత్యం ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. చక్కగా ఇంటికి ఒక గుమ్మడికాయ అయితే ఎప్పుడు కూడా ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ఆ గుమ్మడికాయ కట్టేటప్పుడు కూడా గడపకి పసుపుని నిండుగా రాస్తే చక్కగా కుంకుమ బొట్లు పెట్టి ముడి కట్టి ఆంజనేయ స్వామి గుడికి తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకొని ఆ గుమ్మడికాయని ఇంటికి కట్టండి. దీనివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా ఇంటికి కూడా తగలకుండా ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి. లేదా గురువారం రోజైనా తిప్పి వేసుకోవచ్చు, ఆదివారం రోజైనా కూడా తిప్పి వేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయలంటే ఆ ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకోవడం వల్ల మీ మీద పడి ఏడ్చే వాళ్ళ యొక్క ఏడుపులు, నరదిష్టి, చెడు గాలి, ధూళి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే అమావాస్య రోజు ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని నిలువుగా కోసి గడపకి 2 ప్రక్కలా పెట్టి హారతి బిళ్ళలు పెట్టి వెలిగించండి. దీనివల్ల ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరగడం కోసం ముందు మనసులో ఆందోళన, మనసులో టెన్షన్, యాంగ్జైటీ, అయ్యో అని కంగారు పడిపోవడం, దీన్ని తగ్గించుకోండి. అతి ఆలోచన తగ్గించుకోండి. ఈ యొక్క నెల రోజులు కూడా మీకు చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం వృత్తిపరంగా టెన్షన్ పడుతూ ఉంటారు తప్ప అన్నిటి పరంగా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. హౌస్ వైఫ్లకి బాగుంటుంది. ఇటు మగవారికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. కష్టపడాలి, కష్టే ఫలి అనమాట. అయితే మీకు ఇప్పుడు బాగా వర్తిస్తుందండి. అలాగే అవమానాలు కూడా మీకు అక్కడక్కడ అడపాదడపా చేయాలని చెప్పి చూస్తారు. కాస్త వాటిని కట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల మీకు లైఫ్ అనేది చాలా హ్యాపీగా, స్మూత్గా వెళ్ళిపోతుంది. మీకు తెలుసు మీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి మీ వారితో ఎక్కువగా మాట్లాడండి. పరాయి వాళ్ళతో అవసరమైనప్పుడు మాత్రమే ఏంటి అంటే ఏంటి అన్నట్లుగానే మాట్లాడండి. దానివల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. నరదిష్టి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే శనివారం రోజు గుర్తుంచుకొని శని భగవానుడికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి, నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి, నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించండి. అలాగే గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి. ఇవి ఏమీ చేయలేం, ఎక్కడికి వెళ్ళలేం అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో ఒక చిన్న శివలింగం, మీ బొటన వేలు కంటే చిన్న సైజులో ఉండే శివలింగం ఒకటి పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి. చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి. పెట్టుకున్న తర్వాత చూడండి మీ లైఫ్ అనేది ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఈ వి అనే స్త్రీ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? మరి మిథున రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నారు. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.